బుజ్జి ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు బుజ్జి? క్రాఫ్ట్ ఫ్రై. క్రాఫ్ట్ ఫ్రైయా? క్రాఫ్ట్ ఓకే. ఏమేం కావాలి? ఆనియన్స్ ఓకే. ఒక 250 గ్రామ్స్. 250 గ్రామ్సా? కొలుస్తావా? 1 కేజీ తీసుకున్నాం కదా, సో దానికి 250 గ్రామ్స్ ఉంటే గుడ్. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఓకే. అల్లం, పచ్చిమిర్చి. అటు ఏం చేయి? ఏమో నాకు తెలియదు. లవంగాలు, లవంగాలు, ఆ, మిరియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా. ఓకే. అట్లనే కొద్దిగా కారం వేసుకుంటే బెటర్. ఎందుకంటే ప్లస్ కారం, తగినంత ఉప్పు. ఏం చేసావు ఇప్పుడు దీన్ని? నోట్లో వేసుకొని రుబ్బుకుంటా. రుబ్బు మంచిగా. టమాటాలు ఎన్ని తీసుకున్నావు? 2 బిగ్ సైజ్ టమాటోస్. ఓకే. ఇది కూడా పేస్ట్ పెట్టుకోవాలా? ఎస్. ఓకే. ఈ 1 కేజీ క్రాబ్ తీసుకున్నామండి. మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆయిల్ వేసుకొని కలిపేసి పెట్టేసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోతుంది పెట్టేసి. క్రాబ్కి ఆయిల్ ఎక్కువనే ఉండాలి నాన్ వెజ్కి, సో ఎక్కువనే పోసుకున్నాం. ఓకే. ఆయిల్ హీట్ అయింది. కొద్దిగా ఆనియన్స్ వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొంచెమే అల్లం వెల్లుల్లి, ఎక్కువ వద్దు. ఆల్రెడీ అందులో అల్లము వేసాం కదా, అందులో మ్యాగ్నేట్ చేసినప్పుడు అన్ని వేసేసినాం ఆల్రెడీ. సో కొంచెమే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి ఎక్కువ. ఓకే. ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం ప్యూరీ. ఆయిల్ ఫ్రై పైకి వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. అవసరం ఒక 2 minutes అలా మగ్గనిచ్చి, దగ్గరికి పడేంత వరకు మగ్గనిస్తే చాలు. పచ్చి వాసన పోయేదాకా అంతే. దాని తర్వాత టమాటో ప్యూరీ కూడా ఉంది కదా, ఇది వేసేసి అప్పుడు ఇది పేస్ట్ అనేది దగ్గరికి పడ్డది. అప్పుడు ఇప్పుడు టమాటా ప్యూరీ, టమాటా స్మెల్ పోయేంత వరకు కొద్దిగా వేగనిద్దాం. పచ్చి వాసన కొద్దిగా అది పోయిన దాకా వేగనిచ్చేసి క్రాప్ చేసుకుందాం అంతే. ఇంకా ఓకే. దగ్గర పడ్డది కాబట్టి సో ఇప్పుడు మనం క్రాప్ చేసేద్దాం. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం క్రాప్స్. ఇంత మేసి ఒకటే సార్. పాటలు బాగా వస్తున్నాయి కాబట్టి అన్నీ వస్తాయి. అవుతుంది. సో బాగా మిక్స్ చేసుకొని ఎంతసేపు కుక్ చేసుకోవాలి సార్? మామూలుగా అయితే 1/2 అవర్ పడుతుంది ఈజీగా క్రాబ్ మొత్తం కుక్ అవ్వడానికి. 1/2 అవరా? 15 minutes ఏమో మూత పెట్టి కుక్ చేయాలి, ఒక 15 minutes నార్మల్ ఓపెన్ చేసి కుక్ చేయాలి. 1/2 అవర్ అయింది అయిందా? అందరు వెయిట్ చేస్తున్నాను నేను క్రాబ్ కర్రీ కోసం. భలే ఉంది. స్వీట్ స్మెల్ ఎలా ఉంది? సూపర్ వస్తుంది స్మెల్. క్రాబ్ మనకు ఉడికిందని ఎలా తెలుస్తుంది తెలుసా? ఎట్లా తెలుస్తుంది? నేను ఇంతవరకు వండలేదు, నువ్వు వండితే తిన్నామే. ఇక్కడ ఆయిల్ ఇలా పైకి తేలుతుందా? ఎస్. అలా తేలితే మనకి క్రాబ్ ఉడికినట్టు. మన క్రాబ్ కర్రీ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ వేసేసుకొని, కారం సాల్ట్ తీసేసుకోవచ్చు. నేను కారం అయ్యి మళ్ళీ ఏం వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, కారం మళ్ళీ అప్పుడే వేసేసాను కాబట్టి. సో నేను పచ్చిమిర్చి పేస్ట్ ఏం వేసుకోలేదు. ఓకే. అంటే ఇంకా మనం మ్యాగ్నేట్ చేసుకున్నది ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసుకోలేదు. ఇంకంతా ఇచ్చిన ఈ గ్రేవీ ఇదంతా వేసుకొని ఇంకా రైస్ పెట్టేసుకొని తినేస్తే వేడి వేడిగా. బుజ్జి కేక్ ది. ఇదే స్పెషల్ అసలు మన కేకేగా. నేనే చేసా కేక్, చాక్లెట్ కేక్. నైస్. డ్రై ఫ్రూట్ చేసా. ఇదే స్పెషల్ మన కేక్ అన్నమాట. ఓకే. క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది. మన ఫిష్ ఫ్రై కూడా చూపించి. ఫిష్ ఫ్రై ఇది నేను చేసా. ఫిష్ ఫ్రై, క్రాబ్ కర్రీ మా హస్బెండ్ చేశారు. ఫిష్ ఫ్రై ఎలా చేసావు నువ్వు? నేనా? నేను షార్ట్ లో పెడతా. ఎవరిని అడిగి చేసావు? నేను మా భవనక్కని అడిగి చేసా. మా భవనక్క చేసే ఫిష్ ఫ్రై అంటే మేము రైస్ లో కూడా కాకుండా ఉట్టిగానే తినేస్తాం, అంత బాగుంటుంది. క్రాబ్ ఎవరిని అడగకుండా చేసా. నువ్వు బ్రెయిన్ నువ్వు షెఫ్ అవ్వాల్సింది పోయి ఎక్కడో ఉండాల్సిన బై మిస్టేక్ లో నువ్వు సాఫ్ట్వేర్ అయిపోయాను. షెఫ్ అవ్వాల్సింది పని చేసేసి ఏదైనా రెస్టారెంట్ పెట్టేసుకుంటాను. పెట్టు నీకంటే ఎక్కువ. మనం తినేద్దామా? తినేద్దాం. డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. బాయ్ చెప్పు.